నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 27, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ విద్యా తిథి జూన్ 26 గురువారం మధ్యాహ్నం 2:48 అండి. జూన్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:22 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం జూన్ 27 శుక్రవారం ఉదయం 9:44 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం వ్యాఘాత రాత్రి 9:10 వరకు, తదుపరి హర్షణ. కరణం కౌలువ ఉదయం 11:22 వరకు, తదుపరి తైతల రాత్రి 10:34 వరకు, తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 5:38 అండి, రాత్రి 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 అండి, ఉదయం 8:56 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 అండి, మధ్యాహ్నం 1:16 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటలండి, సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:09 అండి, ఉదయం 8:54 వరకు గుళిక కాలం ఉంటుంది. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:12 అండి, తెల్లవారితే 5 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 7:22 అండి, ఉదయం 8:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 అండి, మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. ఎవరి అమర్పు. ఈరోజు ప్రశ్న అనేది ఏముదాము. బి ఈరోజు ప్రశ్న, ఇంద్రుడు శకుంతలను పెంచినవాడు ఎవరు? ఆప్షన్ ఏ కణ్వ మహర్షి, బి శుక్రాచార్యుడు, సి వశిష్ఠ మహర్షి. కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న దుర్యోధనుడు ఎవరి అంశ? దానికైతే జవాబు ఆప్షన్ బి కలి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, అశోక్ దింటకుర్తి గారు, భాస్కర్ నల్లముద్దు గారు, టి పద్మ గారు, మాణిక్యరత్నం గారు, త్రినాథ్ పొన్నాడ గారు, సిహెచ్ అరుణ గారు, మంగళ గారు, లక్క రమేష్ గారు మరియు శేఖర్ గౌడ్ గారు, శోభారాణి గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి చాలామంది కామెంట్ చేస్తున్నారంటే మామూలు వేరే క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు కదా, వాళ్ళు ఏమైనా అంటే ఇంకా వేటికి సంబంధించి గుడ్ ఆర్ బ్యాడ్ గురించి అడగాలంటే నాకు ఇన్స్టాలో అడగండి. ఇందులో క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే రిప్లై ఇవ్వగలను. మరి అదేవిధంగా ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మీకు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుందండి. తప్పకుండా లైక్ చేసి వీడియో ఎండ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం అండి. స్వామివారు ఈ 9 రోజులు దర్శనం అయితే ఇస్తారు కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు
వీలైతే పూరి కాకపోయినా దగ్గరలో ప్రతి ఊర్లో ఇప్పుడు జగన్నాథ స్వామి గుళ్ళు ఉన్నాయి, దర్శనం అయితే చేసుకోండి. మరి అదేవిధంగా వారాహి నవరాత్రులు 2వ రోజు అండి ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ ఉల్లు దినోత్సవం కూడా, మరియు నటి విజయ నిర్మల గారి వర్ధంతి అండి. అదేవిధంగా మరియు బకిం చంద్ర చటర్జీ గారి జయంతి కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. మరి చాలామంది అద్దె దిగడానికి అయితే అడుగుతున్నారు. జూలై 2 and 3 అయితే మంచి రోజులు ఉన్నాయండి అద్దె ఇంట్లోకి అయితే. ఈ 2 రోజులు అయితే ముహూర్తాలు లేవు. దూరపు ప్రయాణాలకి వాటికి తీర్థయాత్రలకి అయితే మంచిదే. అంటే మనం పెద్దలకి ఏవైనా శాంతులు కర్మలు ఏమైనా చేయించాలన్నా, లేదా పిల్లలు పుట్టినప్పుడు శాంతి దోషాలు ఏమైనా ఉండి అలాంటివి ఏమైనా చేయాలన్నా కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.